అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దామండి. నేను అనుకోకుండా ఈరోజు కూడా జర్నీ అంటే హైదరాబాద్ రావాల్సి వచ్చింది సడన్గా. మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళిపోతాను కాసేపట్లో. మళ్ళీ మధ్యాహ్నం నుంచి స్టూడియో నుంచే చేస్తాను వీడియోస్. సో ఈరోజు కూడా ల్యాప్టాప్లోనే రికార్డింగ్, ఏమనుకోవద్దు. డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఫుల్ వీడియో చేస్తాను. చివరి వరకు చూడండి. ప్రతిభగే పట్టమని ఒక ఇంపార్టెంట్ అంశం అండి మనం ఈరోజు చెప్పుకోవాల్సింది. రాష్ట్రంలో ఉన్న 9 ప్రముఖ యూనివర్సిటీలకు ప్రభుత్వం వీసీలు ఉపకులపతులను నియమించింది. దీనిలో ఒక కొంతమంది అంటారు చూడండి, కులం చూడం మతం చూడం అంటే ఆ భాష, ఆ యాస వేరు, ఆ పద ఉచ్చారణ వేరులే. సో ఆ స్టైల్, బహుశా ఆ పదాన్ని, ఆ మాటని ప్రభుత్వం వీళ్ళ ఎంపికలో అప్లై చేసింది. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ అభిమానాలు చూడాల. ప్యూర్లీ ఎవరైతే అర్హులో వాళ్ళని మాత్రమే నియమించింది. యూనివర్సిటీలకు ఉపకులపతుల నియామకంలో ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. పూర్తి స్థాయి అర్హతలు ఉన్న వాళ్ళని వెతికి పట్టి, జల్లెడ పట్టి నియమించారనమాట. కొంతమంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు సొంత సామాజిక వర్గం వాళ్ళని వేసుకున్నారు. వాళ్ళేమో యూనివర్సిటీలను పార్టీ కార్యాలయాల్లో తయారు చేశారు. విద్యార్థుల చేత పార్టీ ప్రమోషన్స్, పార్టీ సర్వేలు చేయించారు. కాలేజీల్లో పార్టీ జెండాలు కట్టారు, యూనివర్సిటీల్లో పార్టీ జెండాలు కట్టారు, పార్టీ జెండాతో కేకులు కట్ చేశారు, నాయకుడు పుట్టినరోజు వేడుకలు చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. చూడండి ఎందుకు 11 వచ్చాయంటే అనేక కారణాలు ఉన్నాయి. 1100 కారణాలు ఉన్నాయి, 11,000 కారణాలు కూడా చెప్పొచ్చు. యూనివర్సిటీలని పార్టీ కార్యాలయాలుగా మార్చడం పాపమా కాదా? సో ఈ ప్రభుత్వం కాస్త లేట్ అయినా సరే పూర్తి స్థాయిలో అర్హులను వెతికిపెట్టి మరీ తీసుకొచ్చారనమాట. ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 17 వర్సిటీలు వీసీలు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. అన్నిటికీ కలిపి 500 మందికి పైగా దరఖాస్తు చేశారు. వీటన్నింటినీ వడపోసి మొదటి విడతగా 9 వీసీ పోస్టులను భర్తీ చేస్తూ మంగళవారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చిందన్నమాట. సో అంతరిస్తున్న గిరిజన భాషలను కాపాడేందుకు ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా నియమితురాలైన ప్రసన్నశ్రీ కృషి చేశారు. గిరిజనుల్లో భగత, గదబ, కొలామి తదితర తెగల భాషలకు ఆమె లిపి రూపొందించారు. ఈ లిపులకు గూగుల్ సైతం వెబ్సైట్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అంతరిస్తున్న భాషల అట్లాస్ను రూపొందించిన భారతీయురాలుగా ఎన్డీజెడ్ ఆల్ఫాబెట్ అట్లాస్ను తయారు చేసి ఆమె గుర్తింపు పొందారు. ఎస్టీ ఎరుకల వర్గానికి చెందిన ఈ నిత్య పరిశోధకురాలికి వీసీ లభించిందనమాట. చూసానా, ఉద్దండులకు పెద్దపీట వేశారనమాట. ఇక్కడెక్కడా కూడా సిఫార్సులు లేదా రికమెండేషన్లు లేదా సొంత కులాలు చూసుకోవాలి. సో అందుకే ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా వేశారండి. విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలకు కొత్త వీసీల ఎంపిక, 9 వర్సిటీలకు నియామకం పూర్తి, ప్రతిభకు పట్టం కట్టిన కూటమి సర్కారు, జాతీయ విద్యా సంస్థల నుంచి 2, ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియాలకు చోటు, నియామకాల్లో సామాజిక సమతుల్యం, సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్. సో వీళ్ళు కొంతమంది ఐఐటీల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది విదేశాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి వీళ్ళ ఎంపిక అయితే కాస్త అప్రిషియేట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే ఉపాధి పనుల్లో పందికొక్కులు అని ఈనాడులో ఒక వార్త రాశారండి. 5 ఏళ్లలో 856 కోట్ల గోల్మాల్. వైకాపా నేతలతో అధికారులు కొమ్మక్కు, దొంగ మాస్టర్లు, బోగస్ పనులతో దోపిడీ, చాలా చోట్ల రికార్డులు మాయం. సామాజిక తనిఖీల్లో వెలుగులోకి. వైకాపా ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో 856.66 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయి. బోగస్ పనులు, బినామీ మాస్టర్లు, అదనపు చెల్లింపులు, ఇతరత్ర మార్గాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆ పార్టీ నేతలు దోచుకు తిన్నారని సామాజిక తనిఖీల్లో వెలుగు చూసింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కూడా జరుగుతోందండి. ఫీల్డ్ అసిస్టెంట్లు మార్చేసి ఇప్పుడు కూడా కొంతమంది అదే చేస్తున్నారు. అది చేస్తున్నారని తెలుసుకొనే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అటెండెన్స్ 3 సార్లు తీసుకుంటారు. ఇంతకుముందు ఏంటంటే ఒక ఉపాధి హామీ కూలీ ఇంటికి వెళ్ళాక కూడా మాస్టర్ వేసేయచ్చు. ఆ కూలీ ఇంట్లో ఉంటే ఇంటికెళ్ళి మాస్టర్ వేసేస్తారు, ఆడు పని చేసినట్టు రికార్డ్ అవుద్ది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అతను పనికి వచ్చినట్టు లైవ్ ఫోటో తీసి అక్కడ మాస్టర్ వేయాలి, లైవ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి 2 సార్లు. పని ఎక్కినప్పుడు పని దిగినప్పుడు. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా తీసుకొచ్చారనమాట.
దాంతో ఒక రకంగా అక్రమాలకు అడ్డుకట్టపడినట్టు అయింది. కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టు నువ్వు వచ్చి మస్టర్ వేసి అక్కడ కూర్చో పని దగ్గర, నీ డబ్బులు నీకు ఇస్తాం, సగం డబ్బులు నావి సగం డబ్బులు నీవి అని కొన్ని చోట్ల మాట్లాడుకుంటున్నారనమాట. సో ఈ ఉపాధి హామీ పనుల్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తున్నారు. అందుకే ఫీల్డ్ అసిస్టెంట్లను మన అనుకునే వాళ్ళని పెట్టుకుంటారు చాలా చోట్ల. ఒక ఎమ్మెల్యే గారు అయితే ఉపాధి హామీ పనులకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వారం పేమెంట్లో 100 రూపాయలు, ఒక 1000 మంది కూలీలు వారం రోజుల పాటు పనిచేస్తే వాళ్ళకు వచ్చే డబ్బుల్లో ఒక 100 రూపాయలు ఎమ్మెల్యే గారికి కమిషన్ ఇవ్వాలి. మనం చెప్పుకున్నాంలే, ఒక పెద్ద ఆయన ఒక ఎమ్మెల్యే. అది తర్వాత సో గత ప్రభుత్వంలో హయాంలో జరిగిన వేశారు. సో నేనేమంటానంటే ఈ ప్రభుత్వం వచ్చాక వేరే రకంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కొంచెం అప్రమత్తం అయితే బాగుంటుందని నా సలహా. అంతే. యుద్ధాన్ని ముగిద్దాం. ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ. అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు. కీలక పాత్ర పోషించిన సౌదీ యువరాజు. ట్రంప్ పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు మంగళవారం మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దిర్హియా ప్యాలెస్ దీనికి వేదిక అయింది. ఉక్రెయిన్కు భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలి విడత సమాలోచనలు జరిపారు. ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అమెరికా రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రుబియో, సెర్గీ లవ్రోవ్ దీనిలో పాల్గొన్నారు. యుద్ధానికి ఎలా ముగింపు పలకాలనేది వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చిందంటండి. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు అండ్ రష్యా అధ్యక్షుడు కూడా కలిసి దీని మీద ఒక ఫైనల్ నిర్ణయం వెల్లడిస్తారని చెప్పారు. అలాగే ఈ రోజు నుంచి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవబోతోంది. 8 వన్డేల్లో టాప్ 8 టీమ్స్ పోటీ పడతాయి ఛాంపియన్స్ ట్రోఫీ. హాట్ ఫేవరెట్ల ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే అన్ని టీంలు ఫామ్లోనే ఉన్నాయి. నాకు తెలిసి న్యూజిలాండ్ మంచి ఫామ్లో ఉంది, మన టీం మంచి ఫామ్లో ఉంది, పాకిస్తాన్ మంచి ఫామ్లో ఉంది, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా కూడా బాగానే ఉన్నాయి. కానీ సో నాకైతే న్యూజిలాండు, ఇండియా, పాకిస్తాన్ ఈ 3. సో అయితే పాకిస్తాన్లో నిలకడలేమి సమస్యలే, వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో చెప్పలేము. సో చూడాలి. సో మీ ఫేవరెట్ టీం ఏంటి, ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలిచే అవకాశం ఉందనేది మీరు కామెంట్ చేయండి. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కుట్ర బహిర్గతం. వంశీ కారులోనే ఆయన్ను తీసుకెళ్లారు. మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. బాధితుడిని లిఫ్ట్లో తీసుకెళ్తున్న వీడియో విడుదల. వల్లభనేని వంశీ గారి ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలు అతను చేసిన తప్పుని పట్టించాయి. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి రాయదుర్గంలోని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. అవన్నీ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో ఆ వీడియోని నిన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు రిలీజ్ చేశారు. మనం చెప్తూనే ఉన్నాం సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తుంది, అప్పుడు ఆధారాలు బయటకు వస్తాయని. నిన్న వచ్చింది. ఇక ప్రభుత్వ పెద్దలతో కలిసి విక్రాంత్ రెడ్డి కుట్ర. కాకినాడ సీపోర్ట్ సెజ్ల్లో వాటా బదలాయింపును కేవీ రావును బెదిరించారు హైకోర్టులో ఏజీ వాదనలో. సో కాకినాడ సీపోర్ట్ బలవంతంగా కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఆ వాటాలు బదలాయించడం కోసం కేవీ రావుని ఏ విధంగా బెదిరించారు అనేది హైకోర్టులో నిన్న అడ్వకేట్ జనరల్ గారు వాదించారనమాట, దమ్మాలపాటి గారు. ఇక వాక్ స్వాతంత్రం పేరుతో ఏమైనా మాట్లాడతారా? మీ మాటలు సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అల్హాబాదియాను మందలించిన సుప్రీంకోర్టు. మీకు అర్జెంటుగా ఈరోజు కార్టూన్ చూపించాలండి. ఇది సంగతి కార్టూన్. ఇదిగో వస్తుంది, రెడీగా ఉండండి. అదిగో ఎక్కడున్నా సరే తీసుకొచ్చి బట్టలోడ తీసి నిలబెడతా. కబడ్దార్. 11 సీట్లు. జగన్ బెదిరింపు వ్యాఖ్యలు. ఆల్రెడీ ప్రజలు బట్టలోడ తీసి నిలబెట్టారు, 11 సీట్లే ఇచ్చారు. అయినా సరే ఆయన ఎదుటి వాళ్ళని బట్టలోడ తీసి నిలబెడతానని సవాల్ చేస్తున్నాడని దానికి సెటైరికల్గా ఇది సంగతి కార్టూన్ వేశారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇది సంగతి కార్టూను. ఒకసారి చూడండి. అంటే ఓ వర్గానికి ఇంట్రెస్ట్, ఓ వర్గానికి మండుద్ది ఈనాడు మీద. సో అన్యాయం చేసిన అధికారులను బట్టలోడదీసి నిలబెడతాం. తప్పు చేసిన వారు రిటైర్ అయినా వదిలిపెట్టాం. సప్త సముద్రాల ఆవల ఉన్నా వెతికి తీసుకొస్తాం. పోలీసులకు వైకాపా అధినేత జగన్ బెదిరింపులు. జైల్లో ఉన్న వంశీకి పరామర్శ. తెదేపా వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని అధికారులకు తెలియజేస్తున్నా.
రేపు మాకు అధికారం వస్తుంది, అప్పుడు అన్యాయం చేసిన ఈ అధికారులు నాయకులను బట్టలోడదీసి నిలబెడతాం అని వైకాపా అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. కిడ్నాప్ దాడి కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని ఆయన మంగళవారం ములాఖత్లో కలిశారు. జగన్తో పాటు వంశీ భార్య పంకజశ్రీ, సింహాద్రి రమేష్లు ములాఖత్లో పాల్గొన్నారు. కొడాలి నాని, పేరు నాని పేర్లు కూడా జాబితాలో చేర్చి పంపిన జైలు అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురిని అనుమతించారన్నమాట. దాదాపు 30 నిమిషాల పాటు వీళ్ళ భేటీ జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీడియాతో మాట్లాడుతూ నాకు అంతా ఓకేనండి, నిన్న ఆయన చేసినవి ఓకే, హెచ్చరించడం అదంతా ఓకే, కానీ గ్లామర్ గురించి ఆయన ఎందుకు మాట్లాడారో అర్థం కాల. చంద్రబాబు గారి కంటే వంశీ గ్లామర్గా ఉన్నారు, అది అందుకే చంద్రబాబు గారు వంశీని అరెస్ట్ చేయించారు. అదేంటో నాకు అర్థం కాల. ఆయన ఎందుకు అలా మాట్లాడాడు? అదేమన్నా వ్యూహమా, లేదంటే అదేమన్నా పిచ్చి పిచ్చి కామెంట్సా? వీలైతే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆయన ఎందుకు ఆ మాటలు అసలు ఎందుకు రావాలి? గ్లామర్కి దీనికి సంబంధం ఏంటి? గ్లామర్కి అరెస్టులకి సంబంధం ఏంటి? గ్లామర్గా ఉంటే అరెస్టులు చేస్తారా? ప్రజలు కూడా ఆ వ్యాఖ్యలను యాక్సెప్ట్ చేయరు నాకు తెలిసి. పోలీసులను బెదిరించడాన్ని జగన్ మానుకోవాలి. ఆయన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం మండిపాటు. సో నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మీద ఇమీడియట్గా పోలీస్ అధికారుల సంఘం రెస్పాండ్ అయ్యి ఆయన పదే అలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి ఒక కౌంటర్ ఇచ్చారనమాట. ఇక ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ, రైతులు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి, బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి, పద్ధతి ప్రకారం సాగు చేస్తే ప్రోత్సాహం, తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిఎఫ్ఎస్టి ఆక్వా కాంక్లేవ్లో సీఎం. సో ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ప్రైవేటు అప్పులకు వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పద్ధతి ప్రకారం ఆక్వా సాగు చేసుకుంటే సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తాం. తప్పు చేసేవారిని అంటే షార్ట్ కట్లో పెంచడము, తప్పుడు మేత వేయడము, కెమికల్ పద్ధతుల్లో పెంచడం అట్లాంటివి చేస్తే మాత్రం ఊరుకోము అని కూడా వార్నింగ్ ఇచ్చారనమాట. టెక్నాలజీతో పెట్టుబడి తగ్గుతుంది, టెక్నాలజీ వాడండి అని చెప్పి కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఇక నెక్స్ట్ పేజీలకు వెళ్తే సత్యవర్ధన్ కిడ్నాప్ కొత్త బహిర్గతమని ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ వేశారు. పాపం ఒక కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తిని ఇంటికి తీసుకెళ్ళి లిఫ్ట్లో తీసుకెళ్ళి దొరికిపోయి బెదిరించడం ఏంటో. ఇప్పటికీ ఆ వీడియో చూసిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు నీకేమైనా కామన్ సెన్స్ ఉందా, లిఫ్ట్లో తీసుకెళ్తే మాత్రం బెదిరించినట్టేనా, లిఫ్ట్లో తీసుకెళ్తే కిడ్నాప్ చేసినట్టేనా? ఏమండి, ఒక ఫిర్యాదు చేసిన వ్యక్తిని నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాడండి, ఎందుకు తీసుకెళ్తాడండి లిఫ్ట్లో? దీనిలో లాజిక్స్ ఎతుకుతున్నారు. అంటే అఫ్కోర్స్ ఆ మైండ్ అలా ఉన్నప్పుడు ఏం చేస్తాంలే, కానీ క్యాన్సర్తో ఏ ఒక్కరూ చనిపోకూడదనే పోరాటం. మంత్రి సత్యకుమార్. కృష్ణపట్నం భూముల బదిలీకి ఉత్తర్వులు. అగ్రిగోల్డ్ భూముల్లో జామ్ దోపిడీ. జామాయిల్ తోటలను నరికేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల అనుచరులు. ఎమ్మెల్యే కాకర్ల అనుచరులే కాదండి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారు అనుచరులు కూడా. కనిగిరిలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే కనిగిరిలో మీడియాకు డబ్బులు ఇచ్చి వార్తలు బయటకు రాకుండా చేస్తున్నారు అంతే. నెల్లూరులో మీడియాకు డబ్బులు ఇవ్వలేదు, ఉదయగిరిలో. కనిగిరిలో కూడా అదే జరుగుతుంది. కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో కూడా అదే జరిగింది. మన టీం వెళ్ళి ఫోటోలు వీడియోలు అవి తీశారు. సేమ్ ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం వరికొంటపాడులో ఎలాగైతే ఈ జామాయిలు ఎలా దోచేస్తున్నారో సేమ్ కనిగిరి పామూరు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా దోచేస్తున్నారు. మనం మొన్న ఎక్స్క్లూజివ్ వీడియో చేసాం, చూడొచ్చు మీరు. కాకపోతే అక్కడ మీడియా మేనేజ్మెంట్ ఉంది, ఇక్కడ మీడియా మేనేజ్మెంట్ లేదు. మీడియా మేనేజ్మెంట్ చేస్తే పెద్ద విషయాలు కూడా బయటకు రావడానికి అది ప్రూఫ్ అనమాట. తిరుపతిలో భక్తులకు కలుషితాహారం. తనిఖీల్లో కొన్ని ప్రైవేట్ హోటళ్ల గుట్టురట్టు. 38.8% పదార్థాల నమూనాల్లో సమస్యలు. క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం. సో తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్ళే వాళ్ళు కింద తిరుపతిలో కాసేపు బస్ చేస్తారు కదా, అక్కడ కలుషితమైన ఆహారాన్ని అమ్ముతున్నారంట. కొంచెం చూసుకోండి. ఇక ప్రభుత్వ పెద్దలతో కలిసి విక్రాంత్ రెడ్డి కుట్ర అది వేశారు, అది కొంచెం సీరియస్ అవుతుంది కేసు. తర్వాత కేంద్రానికి ప్రజామోద బడ్జెట్. చంద్రబాబు కృషితో రాష్ట్రానికి సముచిత కేటాయింపులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. నెక్స్ట్ ఇంకా సో నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు మళ్ళీ చూద్దాం. ఈలోగా సాక్షికి వెళ్దాం మనం. సాక్షిలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శని బ్యానర్లో వేశారనమాట. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా వదలం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ని బ్యానర్లో కొంచెం డీటెయిల్డ్గా చాలా పెద్ద వార్త రాశారు. పోలీసులు 3 సింహాలకి సెల్యూట్ చేయండి, టీడీపీ నాయకులకు కాదు. పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుల్లో ఎక్కడ వల్లభనేని వంశీ పేరు లేదు.
వంశీ అరెస్ట్ వెనుక పోలీసులతో కలిసి చంద్రబాబు, లోకేష్ కుట్రలు. ఆయన సామాజిక వర్గంలో మరెవరూ లీడర్లుగా ఎదగకూడదు, అందుకే వంశీ కొడాల నానిపై చంద్రబాబు దోగ్ధ. అక్రమ కేసులో అరెస్ట్ అయి విజయవాడలోని జైల్లో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్. ఆయన సామాజిక వర్గంలో ఎవరో లీడర్లుగా ఎదగకూడదంట. వంశీ గారు లీడర్గా ఎదిగారు, ఎదిగినట్టే ఎదిగి మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయారు. ఆ విషయం మీకు తెలుసో లేదో. ఆయన సామాజిక వర్గంలోనే ఒక సంచలనం ఏంటంటే వంశీ గారిని, కొడాల నాని గారిని ఆయన సామాజిక వర్గం వల్లే అసహించుకుని దూరం పెట్టే పరిస్థితి వచ్చింది ఒకనొక సందర్భంలో. బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ వలన, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా వాళ్ళు చేస్తున్నారని వాళ్ళ సామాజిక వర్గమే వాళ్ళని పట్టించుకోవాలి. పాపం వాళ్ళ సామాజిక వర్గానికి కూడా దూరమైన పరిస్థితి అది. దాన్ని సామాజిక వర్గంలో ఎవరు ఎదగకూడదంటే ఆ సామాజిక వర్గానికే వాళ్ళు చెడ్డ పేరు తెచ్చారని వాళ్ళు బాధపడుతుంటే మీరేంటి సార్ సామాజిక వర్గం గురించి మాట్లాడతారు? వెళ్ళి పార్టీలు రాజకీయాలు మాట్లాడారు, అక్కడెందుకు సామాజిక వర్గాలు ఏంటి, తర్వాత అదేంటది ఇంకా గ్లామర్ గురించి సామాజిక వర్గాల గురించి ఎందుకు అక్కడ? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాను ఏడాదిన్నర తర్వాత రిటైర్ అవుతానని సీఐ అన్నాడట. రిటైర్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందు నిలబెడతాం, న్యాయం జరిగేటట్లు చేస్తాం మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొంచెం సీరియస్గానే స్పందించారు, కాకపోతే కొంత కామెడీ కూడా సృష్టించారులే సెటైర్స్లో. ఇక హైకోర్టు నిన్న కీలకమైన కామెంట్స్ చేసిందండి. సోషల్ మీడియా కేసులు వాళ్ళని కేసులు పెడుతున్నారు, లోపలేస్తున్నారు, కొడుతున్నారు, ఓకే, కానీ అసలు మీరు అసలు కేసు దర్యాప్తు చేస్తున్నారా అని పోలీసులను ప్రశ్నించిందండి. ఇవి తప్ప మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం, ఇవి తప్ప మీరేం చేస్తున్నారు? దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటున్నారు, ఇలాంటి తీరును సహించేది లేదు. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది. వ్యక్తులను కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారు అంటూ నిలదీసింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే తప్ప ఏ కేసులోనూ దర్యాప్తు జరగడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలున్నా పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారంటూ మండిపడింది. ఇలాంటి తీరును తాము సహించబోమని పోలీసులను హెచ్చరించింది. సో పోలీసులు కూడా మారాలి, ఖచ్చితంగా మారాలి పోలీసులు. ఇక మహిళల కోసం 6 నెలల్లో క్యాన్సర్ టీకా వస్తుందంటండి ఒక గుడ్ న్యూస్. వ్యాక్సిన్పై పరిశోధనలు తుదిదశకు చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడి. సో మహిళల కోసం త్వరలోనే ఈ టీకాలు రాబోతున్నాయంట. ఇక అన్నదాత ఆక్రందన. వరుస వైపరీత్యాలు, చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. మిరప, పచ్చి రైతులు విలవిల. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులని పరామర్శించబోతున్నారు, రైతుల దగ్గరికి వెళ్ళబోతున్నారు. అందుకని ఒక వార్త రాశారు సాక్షిలో. ఇదైతే కరెక్టేనండి. ఏ పంటకి కూడా సరైన గిట్టుబాటు ధర అయితే లేదు. మిర్చి రైతుల పరిస్థితి, పత్తి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. క్వింటా కాదు, కనీసం కిలో కూడా మద్దతు ధర కొనుగోలు చేయని కూటమి సర్కారు. ఎక్కడ చూసినా నకిలీలు, ఎరువులకు దిక్కు లేదు, బస్తాకు 100 నుంచి 500 వరకు బాదుడు, వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు నేటికి అందని పరిహారం, ఉచిత పంటల బీమాకు మంగళం, అందని బీమా పరిహారం, సీజన్ ముగుస్తున్న పైసా పెట్టుబడి సాయాన్ని విదల్చిన కూటమి ప్రభుత్వం. ఎందుకో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొనుగోలులో చూపించిన శ్రద్ధ ఇతర పంటల మద్దతు ధరల విషయంలో చూపించాల. అది ఖచ్చితంగా మైనస్సే ప్రభుత్వానికి. ధాన్యం కొనుగోలు మీద శ్రద్ధ పెట్టారు, 48 గంటల్లో డబ్బులు ఇచ్చారు, ఓకే. మరి మిగిలిన వాళ్ళు రైతులు కదా, మిగిలిన పంటల పరిస్థితి ఏంటి? వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోతే ఎట్లా? ఇక 9 వర్సిటీలు వీసీల నియామకం రాశారు. నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు. శివరాత్రి సందర్భంగా ఈ రోజు నుంచి 11 రోజుల పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. తర్వాత ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు. హాజరు కానున్న 10,58,893 మంది విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 1,535 సెంటర్లు అంటండి. సో ఇంటర్ పరీక్షలకు సంబంధించి చేశారు. అలాగే కృష్ణా జలాల పునః పంపిణీపై నేటి నుంచి విచారణ. ఢిల్లీలో విచారణ చేపట్టనున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. సమర్థంగా వాదనలు వినిపించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం, అందువల్లే సెక్షన్ 3 కింద విచారణ. రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని నిపుణుల ఆందోళన. సో కృష్ణా జలాల వినియోగం ప్లస్ పునః పంపిణీ మీద ఇవాళ నుంచి విచారణ జరగబోతోంది. అదొకటి రాశారు సాక్షిలో. భారత వలసలు కోస్టారికాకు వలసదారులు. భారత అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలించాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. అక్కడి నుంచి స్వదేశానికి తరలిస్తారంట. అగ్రరాజ్యాల స్నేహగీతం. ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, ఉక్రెయిన్ యుద్ధానికి తరలించడమే అజెండాగా రష్యా, అమెరికా మంత్రులు చర్చలు జరిపారు. 5 ఏళ్లలో
5 ఏళ్లలో వాణిజ్యం రెట్టింపు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని ప్రధాని మోదీ ఖతర్ అమీర్ షేక్ తమీం నిర్ణయించారు. రన్వేపై విమానం బోల్తా పడిందంటండి. కెనడాలోని టొరంటోలో మంచు బలమైన గాలుల వలన రన్వే మీద ల్యాండ్ అయిన విమానం అదే స్పీడ్లో వెళ్తూ బోల్తా పడిందంట. దాదాపుగా 80 మందికి తీవ్రమైన గాయాలయ్యాయంట. అదొకటి రాశారనమాట. ఇది తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో యూనివర్సిటీల ప్రక్షాళన ఓకే. తర్వాత పవన్ కళ్యాణ్ గారేమో నిన్న ప్రయాగ్రాజ్ వెళ్ళారు. అక్కడ పుణ్యస్నానం చేశారు. సో అదొకటి హైలైట్ చేశారనమాట. తర్వాత కన్సల్టెంట్ల పెత్తనం అని ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఆంధ్రజ్యోతిలో వేశారండి. అంటే శాఖల్లో కన్సల్టెంట్లు ఉన్నారండి. ఇది ఒక ప్రైవేటు వ్యవస్థ అనమాట. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా హెచ్ఓడీలు ఉంటారు, కమిషనర్లు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు కదా. వాళ్ళతో పాటు ప్రైవేటు వ్యవస్థ కన్సల్టెంట్లు వచ్చారు. వీళ్ళు చేసే పని ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు అంశాలని ఇంగ్లీష్లో హైఫై ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ కూడా ఏంటి, బ్రిటిష్ ఇంగ్లీష్, నాట్ అమెరికన్ ఇంగ్లీష్ అంటే సరళమైన ఇంగ్లీష్ కాదు, ఒక రకమైన బ్రిటిష్ రాజుల నాటి ఇంగ్లీష్ అనమాట వీళ్ళు తెచ్చేది. అంటే పచ్చిగా సింపుల్గా చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్లో అశోక్ గజపతి రాజులు వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, అది హైఫై ఇంగ్లీష్ అనమాట. కావాలంటే మీరు అశోక్ గజపతి రాజు గారితో మాట్లాడి చూడండి ఒకసారి. ఇతర నాయకులు మాట్లాడే ఇంగ్లీష్ మరోలా ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో కూడా సో వీళ్ళు ఇంగ్లీష్లో కొన్ని కఠినమైన పదాలను సింపుల్గా సరళంగా అర్థమయ్యేలా కూడా ఇంగ్లీష్లోనే చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న కొన్ని ఆదేశాలు హైఫై ఇంగ్లీష్ ఉంటున్నాయన్నమాట. దానికి కారణం ఈ కన్సల్టెంట్లే అనేది ఆంధ్రజ్యోతి తీసుకొచ్చిన వాదన. ఉద్యోగులకు సమాంతరంగా ప్రైవేటు వ్యవస్థ, వాళ్లే కావాలి అంటున్న కొందరు కార్యదర్శులు, రొటీన్ నివేదికలు పనులకు కన్సల్టెంట్లే, ఎస్ఓలు ఏఎస్ఓలు ఇచ్చే సమాచారానికి హైఫై ఇంగ్లీష్ అద్దడమే వీరి పని. జగన్ హయాంలో వచ్చిన కన్సల్టెంట్ రాజ్ ఇప్పుడు మారకపోగా మరింత అధికం. సో గతంలో లేరు, ఈ కన్సల్టెంట్ల వ్యవస్థ గతంలో లేదు, ఇప్పుడే వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు వచ్చింది. వాళ్ళను వీళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో చేపట్టే ప్రాజెక్టుల అమలుకు కన్సల్టెంట్ల నియామకం తప్పనిసరి. నిధుల వినియోగం నివేదిక రూపకల్పనకు వీరిని నియమిస్తారు. ఒప్పందంలో దీని గురించి ఉంటుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా వినూత్నమైన పాలసీలు రూపొందించేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవడం తప్పులేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక భారీ స్థాయిలో కన్సల్టెంట్ల నియామకం జరిగిందనమాట. అవసరం ఉన్నా లేకపోయినా నియమించారు. ఇప్పుడు వాళ్ళని కొనసాగిస్తున్నారు. డబ్బులు వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు. సో ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత రిటైర్డ్ తహసీల్దార్ పేరుతో 400 ఎకరాలంట. అందులో ప్రభుత్వ ప్రైవేటు భూములు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విచిత్రం. 4 నెలల కిందట ఆయన కన్నుమూత. ఆ భూముల్లో కొన్నిటికి గత నెలలో ఇతరుల పేరిట మ్యుటేషన్లు ఎలా జరిగిందో, ఎవరు చేయించుకున్నారో అంతుపట్టన పోయిను. ఇందులో మోసం లేదంటున్న రెవెన్యూ అధికారులు. హక్కుదారులకే తెలిసాక తహసీల్దార్ హక్కుదారులు తెలియకే తహసీల్దార్ ఖాతా నెంబర్ అంటూ సమర్థన. సో రెవెన్యూలో ఇంటి దొంగల పనిది. రిటైర్డ్ తహసీల్దార్ పేరుతో 400 ఎకరాలు ఉన్నాయంట. సో ఆయనేమో చనిపోయారు, కానీ కొన్ని లావాదేవీలు జరిగాయి. చనిపోయిన తర్వాత కూడా ఆయన భూములకు సంబంధించిన బదలాయింపులు లావాదేవీలు జరిగాయి. సో అవి ఎలా జరిగి ఉంటాయి అంటే ఆయన పేరును వాడుకొని కొంతమంది రెవెన్యూ శాఖలోనే ఎవరో చేయించుకొని ఉంటారనమాట. సో దీని మీద కొంచెం సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అంశం. భూములను ఈ విధంగా అయినా కొల్లగొట్టేయచ్చు. మనకు తెలియకుండా మన పేరు మీద భూములు రాసేసి మనం లేనప్పుడు వాటిని రెవెన్యూ అధికారులు కావాల్సినట్టుగా మళ్లించుకుంటారనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆక్వాతో అభివృద్ధి. కేసుల దర్యాప్తులో పురోగతి ఏది? అనుచిత పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు అంతే. దర్యాప్తు చేసి ఉంటే వివరాలు కోర్టు ముందు ఉంచేవారు కదా. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులు తేలిగ్గా భావిస్తున్నారు. సోషల్ కేసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. బట్టలు ఓడదీయిస్తాం ఓకే. వైకీపీ ట్రూత్ బ్లాస్ట్ తుస్. రాత్రి 7 గంటలకు గన్నవరం నిజాలు వెల్లడిస్తామని హంగామా. ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ. చివరికి అంత బుస్ అని తేలినపోయిను. అంతకంటే ముందే సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలు విడుదల చేసిన టీడీపీ. సో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నిన్న మధ్యాహ్నం ఒక పోస్ట్ పెట్టారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకి గన్నవరం నియోజకవర్గ రాజకీయాల మీద ఒక సంచలనం చెప్పబోతున్నాం, ట్రూత్ నిజాలు చెప్పబోతున్నాము అని. దానికి 1 గంట ముందు కూటమి ప్రభుత్వం మంత్రి కొల్లు రవీంద్ర గారు, వల్లభనేని వంశీ గారు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేశారు. ఇక మరో కీలకమైన అంశం అండి, స్నానానికి పనికిరావు కలుషితమైన త్రివేణి సంగమ జలాలు. కుంభమేళా ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత స్థాయిని మించి ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా. ఆందోళన వ్యక్తం చేసిన ఎన్జీటీ. నీటి నాణ్యత పెంపునకు యూపీ సర్కారు చర్యలు. ఇది
సాధారణంగానే మామూలుగానే మనం అన్సీజన్ టైంలోనే ఎటువంటి కుంభమేళాలు జరగనప్పుడే మనం ప్రయాగ్రాజ్ కానీ లేదా కాశీ కానీ వెళ్తున్నప్పుడు అక్కడ నీళ్లు కలుషితం అయిపోయి ఉంటాయి. అందుకే పిల్లల్లో అక్కడికి వెళ్ళిన ప్రతి 100 మంది పిల్లల్లో 20-30 మందికి డయేరియా వస్తుంది కలుషితమైన జలాల వలన. సో ఇప్పుడు ఇంకా కలుషితం అయ్యాయంట. కోట్లాది మంది వెళ్ళి స్నానం చేస్తే కలుషితం అవ్వకుండా ఉంటాయా? సో ఆ నీళ్లు ఇంకా కలుషితమయ్యాయి, బ్యాక్టీరియా బాగా పెరిగిపోయింది అని ఎన్జీటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందంట. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదొకటి ఇచ్చారు. ఇంకా ఈనాడులో లోపల పేజీల్లో ఈ నేషనల్ ఇంటర్నేషనల్ అంశం చూద్దాం ఒకసారి. సో కుంభమేళా మహాద్భుతం, వెంకయ్యనాయుడు కుంభమేళ మహాద్భుతం అని చెప్పి వెంకయ్యనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అలాగే వెంకయ్యనాయుడు గారు చెప్పారు. బాగానే ఉంది. ఆరు నెలల్లో బాలికలకు అందుబాటులో క్యాన్సర్ టీకా, రన్వేపై దిగుతూ తలకిందులైన విమానం. కొత్త సిఎసి జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ. వాక్ స్వాతంత్రం పేరుతో ఏమైనా మాట్లాడతారా? అలహాబాదియాను మందలించిన సుప్రీంకోర్టు. తల్లిదండ్రుల శృంగారంపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియాను తీవ్రంగా మందలిస్తూనే సుప్రీంకోర్టు ఆయనకు ఊరట కల్పించింది. ఈ విషయమై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో అరెస్టులపై మంగళవారం తాత్కాలిక స్టే విధించింది. మీ వ్యాఖ్యలు కుమార్తెలు, సోదరీమణుల తల్లిదండ్రులతో పాటు సమాజం అంతటికీ సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. మీ వక్రబుద్ధిని బయటపెట్టాయి. ఇది అశ్లీలత కాకపోతే మరేమిటి? మీపై ఉన్న కేసులను ఎందుకు కలిపి విచారించాలి, ఎందుకు రద్దు చేయాలి అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం అలహాబాదియాను ప్రశ్నించి ఒక రకంగా తలంటి, ఒక రకంగా క్లాస్ పీకి కౌన్సిలింగ్ ఇచ్చి సరే అతను అరెస్ట్ చేయొద్దులే అని చెప్పి ఒక ఇచ్చిందనమాట. దివ్యాంగుడి రోదసి యాత్ర. వ్యోమగామిగా ఎంపికైన జాన్ మెక్ఫాల్. అర్హులైన ఖైదీలందరికీ ముందస్తు విముక్తి, దరఖాస్తు చేసుకున్న విడుదల బాధ్యత రాష్ట్రానిదే. సుప్రీంకోర్టు 22న మరో 6గురికి విముక్తి. రేపు 4 మృతదేహాల అప్పగింత. హమాస్ ప్రకటన. యూట్యూబ్ ఛానళ్ల ఇష్టారాజ్యానికి కళ్ళెం వేయనున్న సుప్రీం అంటండి. యూట్యూబ్ అంటే ఆన్లైన్ వేదికల నియంత్రణకు చట్టంలో శూన్యత నెలకొందని, దీన్ని యూట్యూబర్లు తమ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. నిజమే, కళ్ళెం వేయాలి. ఈ ఫేక్ థంబ్నెయిల్స్, ఈ ఫేక్ కంటెంట్ ఎక్కువైపోతుంది. సో థంబ్నెయిల్ ఒకటి పెడతారు, లోపల కంటెంట్ ఒకటి ఉంటుంది. కంటెంట్ కూడా ఇష్టం వచ్చింది ప్రచారం చేస్తారు. సో అటువంటిది చూసుకోవాలి. సో ఓవరాల్గా ఇదండి 3 పత్రికల్లో అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.